ప్రభుత్వం మా కోసం ప్రత్యేకంగా 25,000 డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించాలని ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం రావడానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చైర్ మీద కూర్చున్నారంటే దానికి కారణమే నిరుద్యోగులు లేకపోతే ఈ సీఎం లేదు, మినిస్టర్లు లేరు, ఎవరు లేరు. 25,000 పోస్టులు కాకుండా ఇతర శాఖలలో కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మరి ఇప్పటి వరకు 10,000 పోస్టులు కూడా భర్తీ చేయలేదు కూడా. ఎందుకు చేయలేదు? దీనికి కారణం ఏంది? మరి విద్యాశాఖ మంత్రిని వేరే సీఎం దగ్గర ఉంచుకొని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. విద్యాశాఖ మంత్రి ఇస్తే మేము అడగడానికి వీలుంటుంది. మరి రేవంత్ రెడ్డి దగ్గర మేము ఎక్కడ పోయి అడుగుతామని చెప్పండి. కనీసం విద్యనే సరిగా లేనప్పుడు ఈ విద్యా మంత్రి ఎందుకుండు? ఇప్పటికీ చూస్తే చాలా కళాశాలలో, చాలా పాఠశాలలలో కూడా భవనాలు కూడా సరిగా లేవు. మరి గురుకుల పాఠశాలలో కానీ, ఈరోజు ట్రైబల్ డిపార్ట్మెంట్లో కానీ, ఇతర మైనార్టీ డిపార్ట్మెంట్లో కానీ ఎన్నో వేల పోస్టులు కాంట్రాక్టర్ సిఆర్టీ కింద భర్తీ చేస్తామని నోటిఫికేషన్ కూడా మొన్న విడుదల చేయడం జరిగింది. మరి ఆ పోస్టులన్నీ ఖాళీ ఉండట్లే కదా. మరి అది చేయడానికి బడ్జెట్ ఉంది, మరి ఇవి భర్తీ చేయడానికి మీ దగ్గర బడ్జెట్ లేదా? బడ్జెట్ ఎందుకు లేదండి నాకు చెప్పండి. అసలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే, గత సీఎంలు ఉన్నప్పుడు మన ఎలాంటి ఇబ్బంది రాలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు బడ్జెట్ ఎందుకు లేదని చెప్తున్నారు? చెప్పండి నాకు విషయం. ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వస్తున్నారు? మరి 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయవచ్చు కదా. ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2,075 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి అది భర్తీ చేయడానికి ఏమైంది? మరి మా అలాంటి నిరుద్యోగులు బాగుపడతాం కదా. మరి మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు చెప్పండి. లేని పక్షంలో మేమైతే చెప్పదలుచుకున్నది ఒకటే, రాను మా నిరుద్యోగుల సమస్య పరిష్కరించకపోతే 10 లక్షల మంది విద్యార్థులతో భారీ ఎత్తున ఎమ్మెల్యేలు ముట్టడి, మినిస్టర్ల ముట్టడి, సీఎం ఇల్లు ముట్టడి చేస్తామని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. 108 జీవోని రద్దు చేయాలని అంటున్నారు కదా, అది ఎందుకండి? ఎందుకంటే అప్పుడు అది 1999లో వచ్చిన జీవో. ఇప్పుడు 2 రాష్ట్రాలు వేరేనాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిన జీవో అది. దాని ద్వారా ఏమవుతుందంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ వస్తున్నాయి మాకు. మొత్తం ఎగ్జిట్ వాళ్ళకే 70% వాళ్ళకే వెళ్తున్నాయి. కాబట్టి ప్రమోషన్స్ ద్వారా అట్లా వెళ్ళిపోతున్నాయి. అందుకే మేము ఈ జీవోను రద్దు చేసి కొత్త జీవోని తెస్తే 50-50 అయినా ఛాన్స్ ఉండాలి కదా. కనీసం వాళ్ళకొక 50%, మాకొక 50% న్యాయం జరిగేటట్టు అయినా ఉండాలి కదా. అది లేదు, ఇది లేదు. 70% మొత్తం పోయిన తర్వాత 30% ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారండి? కాబట్టి 70% రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం వల్ల నష్టం ఏముంది? ఆ జీవోని మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. నెక్స్ట్ హోమ్ ఆయన దగ్గరే ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరే ఉంది. ఇలా ముఖ్యమంత్రితో పాటు 5 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. లేస్తే ఢిల్లీకి పోయేట ఆయనకు ఇన్ని శాఖలు నడుపుతాడు, నడపలేడు. ఆగమైపోయింది, విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది. గురుకులాలలో బిల్డింగులు లేవు, ఏవి లేవు. కాబట్టి ఆయన తక్షణమే విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. ఇది మా డిమాండు. ఈ డూప్లికేషన్స్ అవుతున్నాయి, రిలింక్విష్మెంట్ అవుతుంది. అంటే వచ్చిన వాళ్ళకే 2-3 ఉద్యోగాలు అవుతున్నాయి. కాబట్టి గురుకులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్, మోడల్ స్కూల్కి సంబంధించినటువంటిది, డిఎస్సికి సంబంధించి అన్ని పోస్టులు, టీచర్లకు సంబంధించిన అన్నింటిని ఒకటేసారి రిలీజ్ చేస్తే ఎక్కువ పోస్టులు ఉంటే ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేటటువంటిది ఉంటుంది. ట్యాబ్కొకటి పెడితే వాళ్ళు ప్రైవేట్లలో చేసేటటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వాటికి లీవ్ పెట్టి వచ్చి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అన్నిటిని కలిపి ఒకటే రిక్రూట్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఏదైతే గ్రూప్స్ మీద వీళ్ళు డివిజనల్ బెంచ్కి పోతుండ్రో పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తిడితే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు లేకుండా పేరెంట్స్ తోటి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించారు అంటున్నాం. శ్యామల కిరణ్ రెడ్డి గారు, మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించారు? జీవో 29 తప్పని ఆ రోజు మీకు తెలుసు కదా, మీరే వచ్చి మాతో చర్చలు జరిపారు కదా. జీవో 29 మీరు తెస్తారు, ఆగం చేస్తారు. మీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న GAD నుంచే వచ్చే, మంత్రిత్వ శాఖ నుంచే. మీకు సోయి లేదా? 14 రాంగ్ క్వశ్చన్స్ ఇచ్చి అట్టనే ముందుకు పోతురి, ఆ ఎవాల్యుయేషన్లో తప్పు చేస్తురి. వీటన్నిటికీ మీరు కౌంటర్లు ఇవ్వలేక మళ్ళీ తప్పుడుగా కోర్టులో మాట్లాడితే కోర్టు తిట్టి 20 పేజీలు, 222 పేజీలలో 20 పేజీలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తిట్టినాక మీకు సోయి లేదా? ఆ పేరెంట్స్ను పెట్టి 3 కోట్లు కొనుక్కోలేదు, అది ఇదని. దీన్ని మొత్తం కావాలని ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతోటి ఈ చిలక పలుకులు పలికిచ్చి అన్నిటిని దీని చుట్టూ తిప్పించి అసలు జడ్జిమెంట్ మీద చర్చ లేకుండా చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు వాడుతున్నటువంటి ఈ డ్రామాలు ఎవరు పడకండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తున్న జిల్లా అధికారులు కొంతమంది వాళ్ళు చేసేటటువంటి లత్కోర్ పనుల నుంచి కాంగ్రెస్ నుంచి కాపాడుకోవడానికి కొంతమంది
కాంగ్రెస్ను కాపాడడానికి చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో ఏ గ్రూప్ 1 అభ్యర్థి కానీ నిరుద్యోగులు కానీ పడద్దు. కాంగ్రెస్ ఎప్పుడైనా కుట్రలతో ఉంటుంది, లీకులు టేకులు ఇస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. చాలా గాఢమైన నిద్రలో ఉన్నారు సార్ ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఆయనని ఒక 3 సంవత్సరాల దాకా డిస్టర్బ్ చేయకండి, నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడే లేస్తాను, అప్పుడు నోటిఫికేషన్లు మీరు నాకు ఓట్లేసి గెలిపించండి, నేను నోటిఫికేషన్ కేసీఆర్ సార్ ఎలా చేసినారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈయన ఇలానే చేస్తున్నాడు. ఈయన కొత్తగా ఏం చేస్తలేడు. కేసీఆర్ సారు 10 సంవత్సరాలు పరిపాలించి ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదనే మేమేమో గద్దె దించి ఈయనను కూర్చోబెట్టినాము. ఆ గద్దె ఎక్కింది మా వల్లనే కాబట్టి ఈయన ఏదో ఆయన తోటే ఎక్కి నేను కూర్చున్నా, మీరేంది చేసింది అన్నట్టు ఆయన అనుకుంటుండు. కానీ అలాంటిది ఏం లేదు, అది మా వల్లనే మేము తెలియజేస్తున్నాం. మీరు ఒకవేళ మా మీడియా ద్వారా మాది వినకుంటే మాత్రం నేపాల్లో ఎలా జరిగిందో మేమే రోడ్ల మీదకి వచ్చి మరి మీరు ఎక్కడ ఉంటారో అక్కడ మేము వంట పెట్టాలో మరి మిమ్మల్ని దించాలో అది మాదే ఉంటుంది. సో మీరు మాత్రం ఇలా ఆలోచించండి, నిరుద్యోగుల దగ్గరికి రండి, మాట్లాడండి. ఓట్ల కోసం అప్పుడు ఎలా వచ్చారో ఇప్పుడు కూడా రండి. మా వల్ల అయితే మీకు ఏ సమస్య లేదు కదా, ప్రాణహాని లేదు కదా, మేమేం దాడులం చేస్తలేం కదా. మీరు అరెస్ట్ చేసినట్టు, మీరు దాడులు చేయించినట్టు, మీరు కేసులు పెట్టినట్టు మేమేం మీతో అలా చేయడం లేదు కదా. మీరు రండి, వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటి మీకు అన్నీ తెలుసు, నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరే చెప్పినారు కదా, కేసీఆర్ ఏ నోటిఫికేషన్ ఇస్తలేరు, ఆయన పరిపాలన బాగాలేదు, ఆయన మొత్తం ఫ్యామిలీ పరిపాలనే చేస్తుండు, ఫ్యామిలీనికే ఇస్తుండు అని చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారు సార్? మేమేమన్నా చిన్నపిల్లలమా? మేము చదువుకోలేదా? మాకు తెలియదా? మేము సీఎం చేసింది మేము కదా, వాళ్ళు చేసిరా, వాళ్ళు ఇచ్చేసిరా మీకు ఏమైనా పోస్ట్? నువ్వు కూర్చో, కేసీఆర్ దిగి లేదు నేను చేయలేను పరిపాలన, నువ్వు కూర్చో, నువ్వు సీఎం అయిపో అని అన్నాడా? మేము ఓటేస్తేనే కదా, మేము వచ్చి ధర్నాలు చేస్తేనే కదా, మేము ఫైట్ చేస్తేనే కదా, ఆయనకు అగెనెస్ట్గా ఉంటేనే కదా, ఆయనకు ఓటు కాదు మీకేస్తేనే మీరు సీఎం అయ్యినారు. కేసీఆర్ కూర్చోబెడితే అవ్వలేదు సార్, మేము కూర్చోబెట్టినాం, స్టూడెంటే కూర్చోబెట్టినాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నామో అందరం మీకే ఓటేసినాం సార్. ఏదో 1-2 ఉండిపోయినాయి కానీ మిమ్మల్ని నమ్మలేదు, వాళ్ళే కరెక్ట్ అని మీరు ప్రూఫ్ చేసినారు. వాళ్ళు ఆ టైంలో మమ్మల్ని అన్నారు వద్దు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమి చేయరు అని అన్నా కూడా మేము ఏదో మారుతుందేమో, మా కేసీఆర్ని ఒకసారి తీసి చూద్దామంటే లేదు, కేసీఆర్ ఉంటేనే బాగుండు అనేలా చేసిరు మీరు. ఆయన ఉంటేనే మాకు కరెక్ట్గా కనీసం వేరేదైనా ఉండేది అని చేసేలా చేసేసారు. ప్రతి ఒక్కటి జీతాలు తగ్గించినారు, అన్నీ తగ్గించినారు, అన్ని మోసాలే చేసినారు. ప్రతిదీ కూడా పింఛన్ కూడా రాలేదు సార్, పాతిది ప్రతిదీ అన్ని పెండింగ్లో. ఆయన చేసింది ఒక్క మంచి పని సార్, చాలా మంచి పని, ఫ్రీ బస్ వేయడం. ఆ ఫ్రీ బస్సుల వల్ల మేము కూడా సఫర్ అయ్యే వస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ లాగా తయారవుతుంది అంతే. మీరు సోషల్ మీడియా ఒక ఫ్రీ బస్ వేసి నడిపిస్తారు, ఫ్రీగా నడిపిస్తారు. మా లాంటి నిరుద్యోగులకు బాగా టెన్షన్ డిప్రెషన్లో పోయి ఏడుస్తుంటే ఆ మీమ్స్ చూసుకొని నవ్వుకోండి అని ఇలా చేసిరు. ఆ ఫ్రీ బస్సులు వేసి వాళ్ళు ఆంటీలు అమ్మమ్మలు కొట్టుకుంటుంటే అది చూసి నవ్వుకోండి అని వేసిరు, అంతే వేసిరు. కానీ అది డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఫ్రీ బస్ వేసినట్టు ఉంది సార్, చూసి నవ్వుకోవడానికి. అది తప్ప మీరు ఏం చేయలేదు. నాది బీఎడ్ అయిపోయినప్పటి నుంచి నేను ఈ టీచింగ్ కోర్స్ కోసం మేము పోస్ట్ రాస్తున్నామండి. నేను 2016 నుంచి డిగ్రీ అయిపోయినప్పటి నుంచి నేను ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నాం, రాస్తున్నాము. మాది చాలా నిరుపేద కుటుంబం, మా నాన్న హోటల్లో వర్క్ చేస్తారు. సో ఆయన అంతా కష్టపడి మమ్మల్ని చదివించినందుకు మేము వాళ్ళకు ఒక మంచి ఉన్నత స్థానంలో వెళ్ళి వాళ్ళకు చూసుకోవాలనుకున్నాం. కానీ మా ఏజ్లు బారైపోయి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అర్హత కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందుకోసం అప్పుడు మెరిట్లో 1:2లో వచ్చిన వాళ్ళకు నెక్స్ట్ మెరిట్ ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చి నెక్స్ట్ ఇయర్లో పోస్ట్ చేయడం ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ చేస్తే ఆ క్రెడిట్ వాళ్ళకు పోతున్న ఉద్దేశంతో అది ఖాళీని అదే విధంగా ఉంచి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే ఈయన క్రెడిట్లో వస్తుందనే ఉద్దేశంతో ఇస్తున్నారు తప్ప ఈ రాజకీయాల లబ్ధి కోసమే ఎలక్షన్ వచ్చే టైంలో నిరుద్యోగులకు ఏదో ఒకటి గుర్తు ఇచ్చి వాళ్ళని శాంతపరిచే విధంగా చేస్తారు. కానీ వాస్తవాన్ని గ్రహించాలి. ఎవరైతే ఆలోచించి ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరు ఆలోచించి ప్రజల ముందు ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ భారత రాజ్యాంగం పట్ల మనం అందరం గౌరవిస్తాం. ఈ పత్రికలకు కానీ మీడియాలకు కానీ స్వేచ్ఛ ఉన్నాయి. కానీ ఏ మీడియా కవర్ చేస్తుంది, ఎవరు కవర్ చేస్తున్నారు అది కూడా చూడాలి. ఎందుకంటే కొంతమంది ఎవరైతే నిజంగా మాలాగా పేదరికం నుంచి వచ్చి ఈ స్థాయికి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు మీడియా వాళ్ళు. కొంతమంది మీడియాలు తీసుకుంటారు, ఎందుకంటే ప్రభుత్వ ప్రక్షాళన ఉన్నటువంటి మీడియాలు కవర్ చేయవు ఖచ్చితంగా.
సో అదేవిధంగా అన్నిట్లో కూడా రాజకీయాలు చేయడం వల్ల నిరుద్యోగులు అన్యాయం అయిపోతారు. ఈ రాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ తెచ్చుకున్నది మేమే. అదేవిధంగా ఈ తెలంగాణలో రెండోసారి అధికారంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కూడా మా నిరుద్యోగులు అన్న విషయం కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాంట్లో భాగంగా డిఎస్సి 25,000తో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం. కానీ వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం మాకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి ఒక 5,000 టీచర్ పోస్టులను జోడించి 11,000తోనో డిఎస్సి ఇచ్చి దాన్ని మెగా డిఎస్సి అంటారు. అది మెగా డిఎస్సి కాదు, అది డగా డిఎస్సి. అందులో భాగంగా అప్పటి నుంచి మేము ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. కానీ దాని తర్వాత మళ్ళా 2 సార్లు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రమోషన్లు ఇచ్చిరంటే 2 నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే 70% ప్రమోషన్ ఇస్తారు, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట భర్తీ చేస్తారు. కాబట్టి 2 నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ఇవ్వకుండా టీచర్లకు ఉపాధ్యాయులకు ఇచ్చిర్రు. దాంట్లో భాగంగా 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు చాలా ఖాళీ ఉన్నాయి. కానీ మేము 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం అంటే గతంలో డిప్యూటీ సీఎం గారు మీరిచ్చిన 22,000 పోస్టులలో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులే దాదాపు 8,000 పోస్టులు భర్తీ ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. అదేవిధంగా మొన్న మీరు ఇచ్చిన దాంట్లో 3,500 పోస్టులలో మా వాటా చూసుకున్న స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 1,200 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ అన్నీ కలుపుకొని 9,000తో స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా ఈ మొత్తం పైకి స్కూల్ అసిస్టెంట్కి వచ్చినప్పుడు ఎడ్జిటి ద్వారా భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంటే దాదాపు 22,000 ఎడ్జిటి పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవి ఇవి చూసుకున్నా కూడా దాదాపు పీఈటీ, క్రాఫ్ట్, ఆర్ట్, లైబ్రరీ అన్నీ చూసుకున్నా కూడా 35,000తో ఖాళీలు ఉన్నాయి. కానీ మేము 5,000 ఇస్తాం, 6,000 ఇస్తామని చెప్పేస్తా ఉన్నాం. అంటే ఈ పోస్టులు ఎక్కడున్నాయి, ఈ పోస్టులు ఎక్కడున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అంతా ఉన్నాం. ఈ మధ్యలో గ్రూప్ 1కి సంబంధించి కొన్ని వార్తలు వింటా ఉన్నాం, 3 కోట్లకు అమ్మేసినామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మేము ప్రమోషన్లకు ఇంత తీసుకుంటా ఉన్నామన్నారు. అదేవిధంగా మేము ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్లకు ఇంత తీసుకుంటున్నాం. ఆ విధంగా ప్రమోషన్లు మొత్తం ఎడ్జిటి వాళ్ళకు మా దాంట్లో తీసుకొని వాటాలు ఏమైనా ఉపాధ్యాయ సంఘాల దగ్గర ఈ విద్యా వ్యవస్థలో ఉన్న నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, విద్యా వ్యవస్థలో పనిచేసే అధికారులు కానీ ఇట్లాంటి ఏమైనా ముడుపులు ఏమైనా తీసుకుంటున్నారా, అందుకనే మా ఉద్యోగాలు ఏమైనా తగ్గుతున్నాయనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళకు మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో చదువురాని చదువుల తల్లి సరస్వతి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి అయితే మరి ఈసారి మన గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు. మరి విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేద్దామనుకుంటారు? మరి టీచర్లు చాలా స్కూళ్ళలో మాకు టీచర్లు లేరు, మాకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని చెప్పేసి 10వ తరగతి విద్యార్థులు రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నాయి. మరి మీరు విద్యా వ్యవస్థలో ఇప్పుడు దాకా నోటిఫికేషన్ ఇవ్వకుంటుంటే ఏ విధంగా విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మేడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు నిద్రపోతురు.